హాయ్ అండి. గోధుమ పిండితో పరోటా అండి. నా స్టైల్లో నేను చేసిన పరోటాలు చాలా విధాలుగా చేయొచ్చండి. పరోటా అయితే ముందుగా ఒక గిన్నెలోకి నేనైతే కల్లుప్పు తీసుకొని ఇలా కరిగించుకున్నానండి. తర్వాత అదే గిన్నెలోకి గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం నెయ్యి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి అయితే ఇలా ఉండాలి. ఏంటి పరోటాలు అని ఇలా చేస్తుంది అనుకుంటున్నారా? ఈ విధంగా కూడా చేయొచ్చండి పరోటాలు అయితే. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని బాగా వేడవనివ్వాలండి. బాగా వేడయ్యాక ఇలా దోశలాగా వేసుకోవాలి. కొంచెం కాలాక పరోటా అయితే చుట్టూ ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. హైలో కాదు, సిమ్లో కాదండి, మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎప్పుడు ఒకే రకమైన పరోటాలు కాకుండా ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అంతేనండి, అన్నీ ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఇలా నెయ్యితో వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి.
అంతేనండి, ఎంత టేస్టీ అయినా గోధుమ పిండి చాలా సింపుల్గా చేసుకునే పరోటా అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.